Hey, hello riders and adventure seekers. I am Anand Bandi and welcome to my channel. I am Harry46. సో డే 2 తిరుపూర్ టు మున్నార్కి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 5 అవర్స్ ఉంది. ఇక్కడ నుంచి మున్నార్ 5 అవర్స్ అనమాట. 150 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది, బట్ అవి సర్దుకునే లోపల 5 అయితే అయిపోయింది అనమాట. సో బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మున్నార్ ఘాట్ రోడ్ రీచ్ అయ్యే లోపల దాదాపు 7:30, 8 o'clock అవుతుండొచ్చు. సో స్టన్నింగ్ వ్యూస్ అయితే ఉంటాయి అనమాట. ఫాగీ రోడ్స్ మధ్య కంజెస్టెడ్ రోడ్స్ అయితే మీకు చూపిస్తా. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి కొంచెం బూస్టప్ వస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు బూస్టప్ ఇచ్చినట్లుంటుంది. అండ్ ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. చలో. சரிங்க பார்த்துக்கிறேன். సో ఫ్యూయల్ అయితే ఉంది, బట్ ఎందుకైనా మంచిది ఘాట్ రోడ్స్లో వెళ్తున్నాం కదా, ఏ ప్రాబ్లం రాకూడదు అన్నట్లు మరి ఇంకొకసారి ట్యాంక్ ఫుల్ చేయించా. ఈసారి ట్యాంక్ ఫుల్ 2000 రూపీస్ అయితే పట్టిందనమాట. సో టైం వచ్చేసి 6 o'clock అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో బ్యూటిఫుల్ మున్నార్ రోడ్లో అయితే జాయిన్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ నుంచి 143 కిలోమీటర్స్, నెక్స్ట్ 100 కిలోమీటర్స్ ఇలాంటి హైవేనే ఉంటుంది, ఘాట్ రోడ్ ఏం రాదు. 50 కిలోమీటర్స్ మాత్రం కంప్లీట్ ఘాట్ రోడ్ అనమాట. దాదాపు 17 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది. ఈ పాటికి 6 o'clockకి ఆ ఘాట్ రోడ్కి మెర్జ్ అవ్వాల్సింది, బట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయినాం. అదైతే మిస్ అయిపోతాం. బట్ వ్యూస్ మాత్రం నేను చెప్పను, చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కొచ్చి అన్నమలై హైవే అనమాట. సో ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ ఇదే హైవే ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అండ్ లెఫ్ట్కి మున్నార్ హైవే వస్తుంది. అండ్ అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఇలాంటి హైవేనే ఉంటుంది. అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. 40 to 50 కిలోమీటర్స్ కంప్లీట్ ఘాట్. అండ్ మేడం గారు అయితే మంచి స్లీప్ వేసారనమాట. నాకైతే అంత నిద్ర రావట్లేదు. నేను కార్ డ్రైవ్ చేసే స్టార్ట్ చేసినా లేకపోతే బైక్ రైడ్ చేసినా నాకు నిద్ర రాదు ప్రాపర్గా. ఇది నాకు కొంచెం అడ్వాంటేజ్. కాఫీ ఇందాకే తాగిన, సో ఇంకొక కాఫీ తాగాలనిపిస్తుంది ఎందుకో. ఇందాక తాగిన కాఫీ చాలా బాగుంది. అండ్ కాఫీలు అన్నీ ఒకటే ఉంటాయి, బట్ ఎందుకో కాఫీ చాలా బాగుంది ఇందాక తాగింది. ఇంకొక కాఫీ తాగాలనిపిస్తుంది. కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి పడాలి. సో అన్నమలై బైపాస్లోకి అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ ఉంది మున్నార్. ఓ మై గాడ్, ఎదురుండా. సో లెఫ్ట్కి వెళ్తే అమరావతి డ్యామ్ అంట. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్, తమిళనాడు చెక్ పోస్ట్. ఏం ఆపరా, స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మున్నార్. ఫ్యూల్ స్టాప్స్ లాగా సెకండ్ చాయ్ స్టాప్ అన్నమలై రోడ్. మున్నార్ రోడ్లో, మున్నార్ ఇంకా 91 కిలోమీటర్స్ ఉంది. సో మున్నార్ రోడ్లో ఒక చాయ్ కొట్టేసి రీస్టార్ట్ అయిపోదాం. బాయ్. కాఫీ, మేడం గారు టీ తాగుతున్నారు, నేను కాఫీ తాగుతున్నా. సో ఇప్పుడు మనం ఉన్నది ఉడుములపట్టి అనే ఊరు దగ్గర. దాని తర్వాత తిరువర్రై ఏదో ఊరు వస్తుంది మరి. దాని తర్వాత తమిళనాడు ఫారెస్ట్ చెక్ పాయింట్ వస్తుంది. ఆ ఫారెస్ట్ చెక్ పాయింట్ దాటంగానే మున్నార్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ సెకండ్ చెక్ పోస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమైనా డబ్బులు ఏమైనా కట్టాలా లేకపోతే ఎలాగో తెలీదు. ఇది ఘాట్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. 50 కిలోమీటర్స్, 50 రూపీస్ ఫర్ కార్ అండ్ బస్. 50 ఇక్కడెక్కడ ఉంది కదా, చేయొచ్చు లేదా ఆఫ్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే, సో డైరెక్ట్గా ఫాస్టాగ్లోనే కట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. చాలా ఓడి అమ్మ, ఒకసారి చూడండి ఏంది ఇది. అది 1 వేనా లేకపోతే 2 వేనా ఇది? ఓ అమ్మ, 2 వే అంటే ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తాయి. అదే కదా.
ఇంత కంజెస్టెడ్ ఉంది అంటే ఓ అమ్మ అంటే వన్ వేనే అనుకుంటా ఐ థింక్ సో అవును అదిగో ఓ మ్యాన్ ఇది యాక్చువల్లీ 2 వే 1 వే కాదు ఎంత కంజెస్టెడ్ ఉన్నాయి అసలు చాలా చాలా కంజెస్టెడ్ ఉంది రోడ్డు బైక్స్లో ఓకే కానీ కార్స్ చాలా చాలా కష్టం అనమాట నెమలి 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 వావ్ హాయ్ చెప్పు హాయ్ 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 సో ఇది వచ్చి కేరళ చెక్ పాయింట్ అనమాట ఇక్కడ వెనకాల డిక్కీ బ్యాగ్స్ అన్నీ చెక్ చేశారు చెక్ చేయించుకొని వెళ్తున్నాం వెల్కమ్ టు కేరళ ఒకసారి రోడ్డు చూడండి ఎట్టుందో కంప్లీట్ హెయిర్ పిన్ బెంచ్తో నిండిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ 46 కిలోమీటర్స్ ఇట్లే ఉంటుంది రోడ్డు ఎక్కడ చూసినా నెమళ్ళు చాలా ఉన్నాయి ఆపోజిట్గా వచ్చేవాళ్ళు ఒక రేంజ్లో వస్తున్నారు ఫాస్ట్లో చూసుకొని పోవాలి ఎందుకంటే మనం ఫాస్ట్గా వెళ్ళలేము ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లోయ ఉంటుంది కాబట్టి రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అనమాట ఒక రేంజ్లో ఉంది సో ఇంకా మన రిసార్ట్కి 55 కిలోమీటర్స్ ఉంది మున్నార్కి అయితే 35 కిలోమీటర్స్ ఉంది రిసార్ట్కి 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పోవాలి ఇక్కడ ఒకటి చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది సో అమలు వెళ్దాం అక్కడికి వద్దా అది యాక్చువల్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏం కాదు జస్ట్ కొనడానికి ఒక షాప్ అనమాట చాక్లెట్ షాప్ అనమాట మిడిల్లో ఇట్లా హోటల్ ఇట్లుంది అసిరి రెస్టారెంట్ ఇంకొంచెం లేట్గా ఆపుదాం అనుకున్నా ఇంకొంచెం 10-15 కిలోమీటర్స్ పోయిన తర్వాత మా మేడం గారికి కొంచెం ఆకలేస్తుందంట ఆపేసినాం ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది చాలా బాగుంది అవి టాయిలెట్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు దోశ ఎగ్ కర్రీ అండ్ చికెన్ కర్రీ కూడా చెప్పినాను అది వస్తుంది ఇంకా రాలా సో చికెన్ కర్రీ కూడా వచ్చింది చికెన్ సూపర్ అది బాగుంది కన్నా అది నేర్పి అది నేర్చుకుంటా యాదే సో మున్నార్ స్టార్ట్ అయిపోయింది టీ ప్లాంటేషన్స్ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ నుంచి ఇంకా ఒకటే టీ ప్లాంటేషన్స్ ఉంటాయన్నమాట టీ తోటలు వెల్కమ్ టు మున్నార్ వావ్ సీ ద వ్యూ అమ్మడో ఎట్లుంది వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది ఓ నెక్స్ట్ లెవెల్ అనే వర్డ్ నీకు కూడా వచ్చేసిందా యా ఓ షిట్ ఎంట్రీ చెక్ పాయింట్ అనుకుంటా సో ఎండకి మా మేడం గారు ఎట్ట వాళ్ళు ఒప్పుకున్నారు ఏంది నువ్వు అట్లా ఒప్పుకున్నావు అంత ఎండ ఉందనమాట లోపల ఏసీ వేసుకొని కూర్చున్నా కూడా బయట ఎండ వస్తుంది లగేజ్ ఏం చెక్ చేయలేదు చెక్ పోస్ట్లో జస్ట్ నేమ్ అడిగారు ఎంతమంది వెళ్తున్నారు అడిగారు అంతకుమించి ఏం లేదు సో ఇంకా 16 కిలోమీటర్స్ ఉందన్నమాట మన రిసార్ట్కి మున్నార్కి 6 కిలోమీటర్స్ ఉంది సో బయటికి రండి సో ఫైనల్లీ మన స్టేకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట సో దిస్ ఇస్ అవర్ స్టే దిస్ అవర్ రూమ్ అయితే చాలా చాలా బాగుంది కర్టెన్స్ బయటికి ఇంకా సర్దలే బట్టలు ఇట్లా ఉన్నాయి దిస్ ఈస్ బాత్రూమ్ అండ్ ద బ్యూటిఫుల్ బాల్కనీ చాలా బాగుంది సో రూమ్ వచ్చేసి చాలా బాగుంది మంచి బడ్జెట్లో అయితే దొరికిందన్నమాట ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి మనకైతే 5,000 అయితే పడింది 3 డేస్కి మున్నార్ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ లోపలికి అనమాట ఇన్సైడ్ ద ఫారెస్ట్ ఈ బ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది సో సఫారీ కూడా మాట్లాడుకున్నాము జీప్ సఫారీ 2,500 పర్ డే ఛార్జ్ చేస్తున్నారు సో 2 o'clockకి రమ్మని చెప్పిన 2 hours రెస్ట్ తీసుకొని స్నానం చేసి
2కి స్టార్ట్ అయిపోదాం. సో ఇంకా మీరు ఈ వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46. బాయ్.